మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ప్రభువును కొలిచే శుభదినము, ఆత్మీయ జీవన మార్గము, పరమాత్ముని కృపా వర్షము. సృష్టికి మూలము ఈ దినము, క్రీస్తు లేచిన పునరుత్థానము. ఆదివారమే ఆత్మ పొందెను ఆది సంఘము, అందుకే ఆదివారము అతి శ్రేష్టము. ప్రభువును కొలిచే శుభదినము. ఆదివారపు ఆరాధనకై శనివారమే సిద్ధపడవలెను. కావలసినవన్నీ సిద్ధము చేసుకొని ప్రభు సన్నిధికి చేరాలి. మహిమగల పరిశుద్ధ సంగతులు దైవోపకార కార్యములే, బలవంతముగానైనా తలపులలోనికి రప్పించుకొని ధ్యానించాలి. ఆదివారము అతి శ్రేష్టము, ప్రభువును కొలిచే శుభదినము. నిర్ణీత సమయమున ఆలయము చేరి ముగింపు వరకు నిలిచి ఉండాలి. హృదయ దేవళమున ప్రభువును భజించి ఆత్మతో పూజించాలి. ఆరాధనను గౌరవించు వారిని పరమ తండ్రి ప్రేమించును. నిశ్చయముగా తన దీవెనలతో బహుగా ఆశీర్వదించును. ఆదివారము అతి శ్రేష్టము, ప్రభువును కొలిచే శుభదినము. ఆలస్యముగా ఆలయమునకు ఎన్నడు రానే రాకూడదు. అన్య భాషణలు ముచ్చటలాడి సమయము వృధా చేయరాదు. కునుకు పాట్లతో దైవ క్రమమును ఎదిరించుటయే మాత్రం తగదు. ఇవే ముక్తి మార్గమునకు ఆటంకములని మరువవద్దు. ఆదివారము అతి శ్రేష్టము, ప్రభువును కొలిచే శుభదినము. ప్రసంగము ముగియగానే పరుగున బయటకు వెళ్ళి పోరాదు. ప్రభువు ఇచ్చే దీవెన తీసుకొనగా మందిరము వీడి పోరాదు. చెల్లని సొమ్మును చందా వేయక పూర్ణ హృదయముతో కానుక
కొలిచే శుభ దినము. ఆరాధనను గౌరవించు వారిని పరమ తండ్రి ప్రేమించును. నిశ్చయముగా తన దీవెనలతో బహుగా ఆశీర్వదించును. ఆదివారము అతి శ్రేష్టము, ప్రభువును కొలిచే శుభదినము. ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలంటే బైబిల్ మిషన్ కోలమన్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అందరికీ మరణాత.